ముందు చర్చికి వచ్చిన అయ్యగారు అయితే అమ్మగారు పిలిచారు నన్ను స్టేజ్ మీదకి పిలిచి మీ పాపలకి హెడేక్ ఉందని చెప్పారు అయ్యగారు అయితే దానికోసం ప్రార్థన చేశారు ఇప్పుడు తగ్గిపోయింది అయ్యగారు లేదు అసలు మీ పాపలు హెడేక్ ఉందని చెప్పారు అది కరెక్టే అయింది తర్వాత ప్రార్థన చేసిన తర్వాత హెడేక్ తగ్గిపోయింది అయ్యగారు ఎన్నాళ్ళ నుంచి ఉండే అమ్మ హెడేక్ ఒక 5 years నుంచి ఉంది అయ్యగారు 5 years నుంచి మీ పిల్లలకి అంటే పాపకమ్మా మీ రెండో పాపకు 5 years నుంచి కంటిన్యూస్ గా హెడేక్ ఉండేది జెండు మాం కానీ ఏదైనా వాడిందమ్మా జెండు మాం కానీ ఇవైతే రాసి ఉండొచ్చు కానీ 5 years నుంచి కంటిన్యూస్ గా నొప్పి ఉండేది ఇప్పుడు ప్రాపస్ ఇచ్చిన తర్వాత డ్యూరెన్స్ చేసిన తర్వాత ఇప్పుడు నొప్పి లేదు తగ్గిపోయింది ఇప్పుడు తలనొప్పి కానీ లేదు వావ్ ఇది దేవుడు చేసిన కార్యం దేవుడు కార్యం చేస్తారు గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా ఇక నేను ప్రవచిస్తున్నాను ఇక మీకు ఏ నొప్పి ఉన్నా కానీ తలనొప్పి కానీ కాళ్ళ నొప్పి కానీ కీళ్ళ నొప్పులు కానీ ఏమున్నా నేను ప్రవచిస్తున్నాను యేసుక్రీస్తు నామములో మీకు నొప్పులన్నీ తగ్గిపోతాయని ప్రవచిస్తున్నాను చెప్పండి గట్టిగా రిసీవ్ అని యేసుక్రీస్తు నామములో కార్యం జరుగుతుందని ప్రవచిస్తున్నాను చెప్పండి గట్టిగా రిసీవ్ అని ప్రైజ్ లార్డ్ అమ్మా చెప్పండి నేను ఇంతకు ముందు చర్చికి వచ్చిన అయ్యగారు అయితే అమ్మగారు పిలిచారు నన్ను స్టేజ్ మీదకి పిలిచి మీ పాపలకి హెడేక్ ఉందని చెప్పారు అయ్యగారు అయితే దానికోసం ప్రార్థన చేశారు ఇప్పుడు తగ్గిపోయింది అయ్యగారు లేదు అసలు మీ పాపలు హెడేక్ ఉందని చెప్పారు అది కరెక్టే అయింది తర్వాత ప్రార్థన చేసిన తర్వాత హెడేక్ తగ్గిపోయింది అయ్యగారు ఎన్నాళ్ళ నుంచి ఉండే అమ్మ హెడేక్ ఒక 5 years నుంచి ఉంది అయ్యగారు 5 years నుంచి మీ పిల్లలకి అంటే పాపకమ్మా మీ రెండో పాపకు 5 years నుంచి కంటిన్యూస్ గా హెడేక్ ఉండేది జెండు మాం కానీ ఏదైనా వాడిందమ్మా జెండు మాం కానీ ఇవైతే రాసి ఉండొచ్చు కానీ 5 years నుంచి కంటిన్యూస్ గా నొప్పి ఉండేది ఇప్పుడు ప్రాపస్ ఇచ్చిన తర్వాత డ్యూరెన్స్ చేసిన తర్వాత ఇప్పుడు నొప్పి లేదు తగ్గిపోయింది ఇప్పుడు తలనొప్పి కానీ లేదు వావ్ ఇది దేవుడు చేసిన కార్యం దేవుడు కార్యం చేస్తారు గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా ఇక నేను ప్రవచిస్తున్నాను ఇక మీకు ఏ నొప్పి ఉన్నా కానీ తలనొప్పి కానీ కాళ్ళ నొప్పి కానీ కీళ్ళ నొప్పులు కానీ ఏమున్నా నేను ప్రవచిస్తున్నాను యేసుక్రీస్తు నామములో మీకు నొప్పులన్నీ తగ్గిపోతాయని ప్రవచిస్తున్నాను చెప్పండి గట్టిగా రిసీవ్ అని యేసుక్రీస్తు నామములో కార్యం జరుగుతుందని ప్రవచిస్తున్నాను చెప్పండి గట్టిగా రిసీవ్ అని ఏసమ్మ మీరు సాక్ష్యం చెప్పి ఇంకోటి ఉందమ్మా చెప్పండి మీరు 5 rupees కాయిన్కు అభిషేకించారు కదా సార్ అవును అయితే ఆ కాయిన్ అభిషేకించిన మరుసటి రోజే నాకు 2 లక్షల అప్పు తీరిపోయింది సార్ ఏనమ్మా మళ్ళీ చెప్పండి అమ్మా మళ్ళీ చెప్పండి ఎందుకంటే కొంతమందికి నమ్మకం లేదు చెప్పండి ఏనమ్మా 5 rupees కాయిన్ మీరు జనవరిలో అభిషేకించారు కదా సార్ అభిషేకించిన కాయిన్ మరుసటి రోజే నాకు 2 లక్షల అప్పు తీరిపోయింది సార్ మరుసటి రోజే 2 లక్షల అప్పు మీకు తీరిపోయింది 2 లక్షల అప్పు తీరిపోయింది నెక్స్ట్ డేనే వామో ఇది మామూలు సాక్ష్యం కాదు గట్టిగా గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా గట్టిగా జోరుగా ఈ అప్పులోలు ఎవరైతే ఉన్నారో అప్పుల అప్పారావులు తిప్పారావులు ఎవరైతే ఉన్నారో ఇక రండి విశ్వాసంతో రండి దేవుడు కార్యం చేయుచున్నాడు ఎన్నాళ్ళ నుంచి అప్పులు ఉండనమ్మా 2 లక్షల అప్పులు ఎన్నాళ్ళ నుంచి ఉండనమ్మా 1 year నుంచి 2 లక్షల అప్పులు ఉన్నాయి ఆ 2 లక్షల అప్పులు 1 year నుంచి మీరు కట్టాలని అనుకున్నారు అవునా కట్టే అవకాశం లేక అలా ఉన్నారు కానీ ఆ రోజు మీ 5 rupees కాయిన్ అమ్మా 5 rupees కాయిన్ మీరు ఉంటే అది అభిషేకించాను మీ దగ్గర అప్పుడు అమౌంట్ కూడా లేదు ఓన్లీ కాయిన్ ఉంది అయినా విశ్వాసంతో మీరు కాయిన్ తీసుకుంటే అభిషేకించాను మీరు నమ్మారు నెక్స్ట్ డేనే 2 లక్షల అమౌంట్ అద్భుతంగా అప్పు తీరిపోయింది ఇక నేను ప్రవచన ఎవరికి విశ్వాసం ఉంది ఈ సాక్ష్యం విని అంటారు కాయిన్ అభిషేకించగా 2 లక్షలు తీరిపోతుంది అంటారు ఒరే నువ్వు ప్రభు నమ్ముకుంటే వెంటనే పాపాలు క్షమించబడతాయి అని అనవేందుకు ఈ భక్తులే ప్రభు క్షమించమనగానే వెంటనే పాపాలు ఇన్ని గుట్టల పాపాలు చేశావు ఇవన్నీ వెంటనే క్షమించబడుతున్నాయా లేవా మరి పాపాలు వెంటనే క్షమించబడ్డప్పుడు అప్పులు కూడా ఎందుకు క్షమించబడవు 2 లక్షల అప్పులు తీరిపోయాయి నేను ప్రవచిస్తానమ్మా దేవుడు కార్యం చేయబోతున్నాడు నెక్స్ట్ షాపులో చెక్ చేసినప్పుడు రాబోయే రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు సంథింగ్ ఏదైనా స్టార్ట్ చేయాలి ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా చేయాలని ఎవరు అనుకుంటున్నారమ్మా ఏమనుకుంటున్నారమ్మా
బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అవునమ్మా? మీరు సొంతంగా చేయాలనుకుంటున్నారు. ఎస్, అదే నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్ముడు మీకు మార్గం సరళం చేస్తున్నాడు. ఎస్, ప్రార్థన చేసుకోండి, ఒక చక్కని ఐడియా ఇస్తాడు. ఎస్, త్వరలోని చిన్నపాటి ఏదో బిజినెస్ లాంటిది స్టార్ట్ చేయబోతున్నారు, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోని. దేవుడు మీకు మనీ దయచేయబోతున్నాడు. గట్టిగా రిసీవ్ చెప్పండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు, ఇన్కమ్ రాబోతుంది. మీరు అనుకోండి, నేను సాక్ష్యం చెప్తా ప్రభు అనుకోండి, మీరు మళ్ళీ సాక్ష్యంతో రాబోతున్నారు. ఎస్ అమ్మా, గాడ్ బ్లెస్. గాడ్ దేవుడు మళ్ళీ బాగా దీవించును గాక. ఆమేన్ ఆమేన్.